రాత్రికాల సమయంలో ఎందుకు మనం దేవుని యొద్దకు రావాలి? దేవుని యొద్దకు వస్తే, ఆయన మన దగ్గరకు వస్తే మన జీవితంలో ఏమేమి జరిగిద్దో 2 విషయాలు మీకు తెలియజేస్తా. మీరు చెప్పండి, అసలు దేవుడి దగ్గరకు మనం ఎందుకు రావాలి? అందరూ మాట్లాడచ్చు. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? మేలు జరిగితే ఒకటి, దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టాలని ఒకటి, రెండవది ఈ లోకంలో మనకున్నటువంటి సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, వ్యాధులు ఏదైనా సరే తీర్చబడాలని 2. కాబట్టి ఈ రెండింటి కోసం మనం దేవుడి దగ్గరకు రావాలి. కాబట్టి అందుకే ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ 2 విషయాల గురించి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఒకటి, రెండవది మన జీవితంలో ఉన్న సమస్యలు, శ్రమలు తీరాలంటే ఏం చేస్తే, ఎలాగో ప్రార్థన చేస్తే తీరుతాయో, ఈ 2 విషయాల గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ బైబిల్ నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అయితే ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ప్రియబిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మనందరి గురించి రాస్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సంఘముతో మనకందరి కొరకు ఒక నివాసం ఉన్నది, అది పరలోక రాజ్యంలో ఉన్నది. భూమి మీద నివాసం ఉన్న అందరి కొరకు ఎవరి నివాసాలు వారు మనం కట్టుకున్నాం. కానీ ఆ భూమి మీద నివాసము ఏమో మాట్లాడుతుందంటే, ఆ భూమి మీద నివాసము శిథిలమైపోయిందంటే, ఏ రోజుకైనా సరే మనం ఎంత మంచిగా కట్టినా సరే అది కొన్ని రోజుల తర్వాత మళ్ళా మన పిల్లల తరానికైనా సరే కూర్చి మళ్ళా ఇంకోటి కట్టాల్సింది. కానీ ఏమని చెప్తుందంటే, దేవుడి చేత కట్టబడిన గృహం ఉన్నది, దేవుడి చేత కట్టబడిన నివాసం ఉన్నది. ఆ నివాసం ఎక్కడున్నదంటే పరలోక రాజ్యంలో ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరము కూడా ఆ రాజ్యంలో అడుగుపెట్టే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే మనందరినీ ఆయన రాజ్యంలో చేర్చాలని, మనందరము కూడా దేవుడి రాజ్యంలో ఉండాలని. కాబట్టి అందుకే అదే 2 కొరింథీ 5వ అధ్యాయము ఇంకా కిందకి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది 8వ వచనంలో. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయమే 8వ వచనం. ధైర్యం కలిగి నివసించుటకు కావున 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేవుడు జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను చాలు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనందరము క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి. నిలబడినప్పుడు తీర్పు జరిగిన తర్వాత ఎవరైతే అర్హులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు మాత్రమే దేవుడి రాజ్యానికి వెళ్తారని రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మనందరూ ఎన్నోసార్లు విన్న వాక్యమే, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కానీ ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మనందరికీ కూడా తెలుసు. ఎన్నోసార్లు మనం విన్నటువంటి వాక్యమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆ దేవుడి రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే ఈ రోజు మనం ఎలా ఉండాలంటే దేవుడి చిత్తము చేసేవారిగా మనం ఉండాలి. ఆ దేవుడి చిత్తము మనం చేయాలి. దేవుడి చిత్తము ఏంటి? ఆ దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము
తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మీరు పరిశుద్ధులకే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనులోనే కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చాలు. కాబట్టి ఈరోజు ఆ దేవుడి చిత్తం ఏమిటంటే మీరందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబట్టమే దేవుడి చిత్తము. హల్లెలూయా. పరిశుద్ధులుగా మనందరము కూడా ఆ పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులుగా మార్చబడటం అంటే మనందరము కూడా మన జీవితంలో ఏదో ఒక దోషము ఏదో ఒక పాపము ఉన్నది కాబట్టి అది తొలగించబడాలంటే మనందరము కూడా ఆయన దగ్గరకు వచ్చి మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందితే మనందరము కూడా పరచబడతాం. కాబట్టి ఏమంటే దేవుడి చిత్తం మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధపరచబడాలంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. రెండవది ఏం చెప్తుండు? అందుట్లోనే అంటుండు మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఒకటేమో మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడాలి. రెండవది ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎంతవరకు కాపాడుకోవాలి పరిశుద్ధతను అంటే దేవుడు రాకడ వచ్చే వరకు, లేకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది వస్తున్నారు, దేవుడి దగ్గరకు వస్తారు, ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు మారు మనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, కానీ తర్వాత మరలా ఏం చేస్తారంటే అదే విధంగా జీవిస్తారు. అంతవరకు నమ్మకంగా ఉండరు. అంతవరకు నమ్మకంగా ఉండకపోతే నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీ పాపములు ఒప్పుకున్న తర్వాత మరలా నువ్వు అదే పాపంలో చేయి వేస్తే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఒకసారి ఎరుకోగోళ్ళలో కోల్చబడ్డ తర్వాత ఆయన వాక్యం అంటది, ఎవరైతే ఎరుకోగోళ్ళు మరలా కడతారో వారు శాపగ్రస్తులుగా మార్చబడతారని. ఒకసారి కోల్చబడిన తర్వాత, ఒకసారి నువ్వు పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, ఒకసారి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత ఆ ఒప్పుకున్న పాపాన్ని ఇక మరలా ఎన్ని తిరిగి చూడకూడదు. అంతం వరకు కూడా నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు రాకడ వచ్చేంత వరకు నమ్మకంగా మనం ఉండాలి. అంతం వరకు పరిశుద్ధులుగా మనం ఉండాలి. బాప్తిసం పొందిన మనము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38లో మొట్టమొదట దేవుడి సంఘము అందరూ కూడా తర్వాత చదువుకోండి. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట మొట్టమొదటి కట్టబడినటువంటి సంఘము వారు ఏం చేశారంటే బాప్తిసం పొందిన వారందరూ కూడా ఏం చేశారంటే అపోస్తల బోధ యందు, వాక్య పరిచర్య యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉన్నారు. ఈరోజు మారు మనసు పొంది పరిశుద్ధపరచబడ్డ మనము ఎలాగ ఉండాలంటే బాప్తిసం పొందిన మనము కంపల్సరీగా దేవుని శరీరంలో చేయి వేసేవారిగా మనం ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చేవారిగా మనం ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే దేవుడి రాకడ వచ్చే వరకు కూడా మనం చేయాలి. అదే దేవుడి చిత్తం. అందుకే మొట్టమొదటిగా దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధపరచబడాలి. రెండవదిగా ఏం చేయాలంటే అపరిశుద్ధతను కాపాడుకోవాలి. మూడవదిగా అక్కడే రాయబడి ఉంటది 5వ అధ్యాయము 16వ వచనంలో. అదే మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడే రాయబడి ఉంటుంది దేవుడి చిత్తం ఏమిటో. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే అలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తము. కాబట్టి మూడవదిగా ఏమిటయా దేవుడి చిత్తం అంటే ఈ లోకములో మనం మారు మనసు పొందిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత సమస్యలు రావని కాదు, శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు. ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏదొచ్చినా సరే ఎలాగ ఉండాలంటే ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించే మనసు మనలో ఉండకూడదు. ఏ రోజు కూడా దేవుని తృణీకరించే మనసు, దేవుడు నన్ను విడిచిపెట్టిందని, దేవుడు నన్ను వదిలిపెట్టిందని ఎప్పుడు కూడా యోబు ఎలాగైతే తన క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ఆయన ఎలాగ నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, మనందరికీ కూడా తెలుసు యోబు భార్యకి మొట్టమొదటి దేవుడి మీద నమ్మకం ఉన్నది. ఎప్పుడైతే సమస్తం పోయిన తర్వాత యోబు భార్య దేవుని స్తుతించే విధంగా లేదు. యోబు మాత్రం మొట్టమొదట ఉన్నాడు,